అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మనం గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం కనుక ఇప్పుడు మనం అధికారంకి వచ్చాం కనుక ఆ అవినీతుల పైన ఏవైతే అవినీతి ఉందో దానిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ద్వారా మీ సభ ద్వారా తీసుకొస్తున్నాం అధ్యక్ష 2019-24 మధ్యన ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందుగా మారిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ ప్రసాద్ రెడ్డి గారు మేము కూడా దాంట్లో పూర్వ విద్యార్థులే అధ్యక్ష. మాకు వైస్ ఛాన్సలర్ అంటే ఎనలేనటువంటి గౌరవం అధ్యక్ష. నేను అక్కడే చదివా. మీరందరూ కూడా ఇందులో ఈ సభలో కూడా చాలా మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలుగా నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తూ సెనేట్ హాల్లో రాజకీయ నాయకులకి పుట్టినరోజులు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. పిల్లలతో డబ్బులు ఇచ్చి క్యాంపస్లో పుట్టినరోజు వేడుకలు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. అదే కాకుండా జీవీఎంసీ ఎలక్షన్కి అక్కడ కార్పొరేటర్స్ని అక్కడ కూర్చుని ఎన్నిక చేసినటువంటి సందర్భం అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రసాద్ రెడ్డి గారు మీటింగ్ కండక్ట్ చేసినటువంటి సందర్భం అధ్యక్ష. కనుక వీటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష అక్కడ ఒక పాస్టర్గా ఉన్నటువంటి లెక్చరర్ని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ రిజిస్టర్ కింద పెట్టారు అధ్యక్ష. మేము ఆయన పెట్టడం చాలా ఉల్లంఘన అధ్యక్ష, రూల్స్కి విరుద్ధంగా. ఇదే కాకుండా ఒకవైపు అనగారినటువంటి వర్గాల నుంచి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో పెట్టడంలో తప్పేమి కాదు కానీ అధ్యక్ష, కానీ ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వారిని మాత్రం సస్పెండ్ చేసి బలవంతంగా ఖాళీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ రోస్టర్ కానీ ఎక్కడో కూడా పాటించకుండా మొత్తం నిబంధనలకు ఉల్లంఘన చేస్తూ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు, అడ్వొకేట్ ప్రొఫెసర్ కావచ్చు, చైర్ ప్రొఫెసర్ కావచ్చు, ఇవన్నీ నియామకాలు అధ్యక్ష. ఇవే కాకుండా యూజీసీ గైడ్ లైన్స్ని అర్హత లేనటువంటి వారిని పిహెచ్డి గైడ్స్ కింద పెట్టి మరి అక్కడ ఎప్పటి నుంచో పనిచేసినటువంటి ప్రొఫెసర్ని అవమానించేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా రూషా పథకం కింద కేంద్రం మంజూరు చేసినటువంటి పథకాలు ఆ డబ్బులకి డిపిఆర్ని ఉల్లంఘిస్తూ ఆయన ఇష్టానుసారం ఖర్చు చేశారు అధ్యక్ష. ఇదే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ రిక్రూట్ ద్వారా నియామకమైనటువంటి ప్రొఫెసర్ని పక్కన పెట్టి ఎయిడెడ్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్లు తీసుకొచ్చి లెక్చరర్ని తీసుకొచ్చి ప్రొఫెసర్గా నియమించి ఆయన సొంత సైన్యాన్ని ఏఈలో ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఎవరైనా ప్రొఫెసర్ ఒక 10 నిమిషాలు ఏదో కారణం చేత లేట్ అవుతే 10 నిమిషాలు లేట్ అవుతే జనరల్గా ఇది అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ కింద ఆబ్సెంట్ వేస్తారు అధ్యక్ష. అది కాకుండా ఫైన్స్ వేసి సార్ ప్రొఫెసర్ ఫైన్ వేసి వాళ్ళ మీద అసలు ఎవరు ఇచ్చారు అది అధ్యక్ష, అది క్రిమినల్ యాక్ట్ అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా మరో అడుగులు అన్ని నడికి ఇష్టానుసారం ఆయన ఒక సొంత జాగీర్లాగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే మేము ఏమన్నామంటే ఈయన పైన ఎంక్వైరీ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష గత 5 సంవత్సరాలుగా ఈ పేపర్లో స్టేట్మెంట్లు చూడండి అధ్యక్ష, ఎలా వచ్చింది ఈ పైన. ఏయూ రాజకీయ సమావేశాలకు వేదిక అయిపోయింది, ఏయూ ప్రసాద్ రెడ్డి ప్రైవేట్ సైన్యం, అర్హత లేకున్న శిష్యుడికి అందలం, ఇదే కాకుండా విద్య వనరుల రాజకీయ చీడ, ఇదే కాకుండా అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీలో అసమిధీయులకు